ఇలా అఖండ భారత్ ఖండాలు అయిపోయి ఇప్పుడు ఉన్న భూమిని మనం కాపాడుకునే గొప్పలం అంటే పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని, మయన్మార్ ని, ఇంకా అనేక మలేషియాని అన్ని కలిపి భారతమాత అంటే ఎక్కడికెళ్ళి చేస్తావు? నీ బతికే తప్పు, నీ ఆలోచనే తప్పు. కొట్లాడాల్సిన దగ్గర కొట్లాడలేదు, అనవసరంగా యుద్ధాలు పెడుతున్నావు, మొత్తం నాశనం చేసే నీ అజెండా ఉంది. కానీ ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా డే టు డే కామన్ మ్యాన్ కి యూజ్ అయ్యేది ఏమీ లేదు. అందుకే నువ్వు చీడ పురుగువి, ఒక దేశద్రోహి బీజేపీ ఆర్ఎస్ఎస్ రాసి పెట్టుకోండి. చంపిన గాడ్సే దేశం మీద ప్రేమ ఉంటే గాంధీని చంపడం వల్ల దేశానికి ఏం లాభం అయిందో మీరు చెప్పండి. గాడ్సే గాంధీ గారిని చంపడం వల్ల దేశానికి ఏం లాభం? ఆయన ఆల్రెడీ ముసలైన అయిపోయాడు, సావడానికి దగ్గర ఉన్నాడు. ఆల్మోస్ట్ 78 ఏళ్ళు 80కి దగ్గరకు వచ్చిండు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాడు. ఓకే, ఏది అక్కడ ఆల్రెడీ మీరు స్వతంత్ర ఫ్లాగ్ హోస్టింగ్ లో కూడా గాంధీ గారు ఉండరు, పటేల్ గారు, నెహ్రూ గారు ఉంటారు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఈ హిందూ ముస్లిం గొడవలు కావద్దని ఇప్పుడున్న బంగ్లాదేశ్ లో నవాకలి అనే ప్రాంతంలో ఆయన తిరుగుతా ఉన్నాడు. దేశం ముక్కలు కావద్దని, ఈ పార్టీషన్ కావద్దని, ఆయన హిందూ ముస్లిం ఐక్యంగా ఉండాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డుపడి ఒకడు బ్రిటిష్ వాడు, రెండవ వాడు ఈ ముస్లిం లీగు, మూడవ వాడు ఈ హిందూ మహాసభ బీజేపీ ఆర్ఎస్.